వాళ్ళను స్మరణం చేసుకుంటూ స్వర్గస్థులైన మన మిత్రులందరికీ ఎక్కడున్నామని వాళ్ళు కూడా బాగుండాలని కోరుతూ అందరం ఒక నిమిషం మౌనవ్రతం పాటించవలసిందిగా కోరుతున్నాము. Thank you. నిజంగా సో అవి లేకుండా వేస్తారండి. అవి లేకుండా ఎప్పుడు జెంట్స్ అయినా లేడీస్ ఎవరైనా ట్రై చేయొచ్చు కదా ఒకసారి విజిల్ ఇవ్వడం కాదు మేడం. యాక్చువల్గా లేడీస్ విజిల్స్ వద్దు, స్మైల్ ఇస్తే చాలా. అది జెంట్స్ కి ఇవ్వాలి స్మైల్, కానీ మనం ఎంజాయ్ చేయాలంటే విజిల్ కావాలి కదా. ఓకే ఎవరైనా ట్రై చేయండి. వెనక నుంచి వెరీ నైస్. వెనక కాదు, ఒక నిమిషం నేను ట్రై చేస్తాను. ఇప్పుడు ఎవరు వేసిన మరి విజిల్ వచ్చింది ఎక్కడి నుంచి? టైమింగ్ సెన్స్ సూపర్ ఉంది. నిజంగా మేడం మీద పెట్టుకోమని విజిల్ వచ్చింది. మీకు ఎవరు హెల్ప్ చేస్తున్నారు? చాలా హెల్ప్ చేస్తున్నారా? ఈ పాట అంకితం, ఈ విజిల్ మీకు అంకితం. ఏంటంటే మనం ఏదైనా అకేషన్కి వెళ్తున్నాం అంటే ఒక 1 వీక్ నుంచి మనం చక్కగా మ్యాచింగ్స్ అన్ని వేసుకుంటుంటాం కదా, బ్యాంగిల్స్ కాడి నుంచి స్లిప్పర్స్ కాడి నుంచి మొత్తం. సో అలా టోటల్ గా మ్యాచింగ్స్ ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయండి? మీరు లేడీస్ అన్ని మ్యాచింగ్స్ ఉండాలి. బ్యాంగిల్స్ కాడి నుంచి, స్టిక్కర్ కాడి నుంచి, ఇయర్ రింగ్స్ అలాగా. చూడండి మేడం, ఒకటో రెండో కూడా చూడండి. అరే రే పూర్తిగా అసలు మారిపోయినట్టున్నారు. గర్ల్స్ కూడా ఎవరైనా గర్ల్స్ అయినా పర్లేదు, నో ప్రాబ్లం. 3 ఉన్నాయా? ఒకే నిమిషం. సో 3 కన్నా మేడం దగ్గర 3 ఉన్నాయన్నారు. 3 కన్నా ఇంకా ఎక్కువ ఎవరి దగ్గర ఉన్నాయండి? చూసారా? ఓకే ఓకే ఇంకా ఓకే స్టిక్కర్ ఇంకా అండి ఇంతకన్నా ట్రై చేయండి. చూడండి ఒకసారి మర్చిపోయి వేసుకుంటాను. అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఒకటి అనుకుని ఇంకోటి వేసేసుకుంటూ ఉంటాను కదా, అలాగా. ఇంతేనా? ఓకే ఇక్కడ చెప్పండి. మీకు చాలా తొందర ఎక్కువ. పేరేంటి? సాయి కృతి. ఓకే సో సాయి కృతికి ఒక మంచి గిఫ్ట్ ని అందించడానికి ఒక్క నిమిషం. క్వశ్చన్ అడగడం, గిఫ్ట్ ఇవ్వడం అంతేనా? ఇంకేంటి ఒక స్టెప్ వేస్తే అంటే గిఫ్ట్ తీసుకుంటే ఎనర్జీ ఇంకా వస్తుంది కదా అని చెప్పి నేను గిఫ్ట్ తీసుకున్న తర్వాత చంద్రసేన మేడం అలాగే సార్ మీరిద్దరు వచ్చి గిఫ్ట్ డ్రాప్ చేయాల్సింది కోరుతున్నా. Happy
నానా ఎవరు వీళ్ళు ఎందుకు ఏం లేదు వాళ్ళకి క్వశ్చన్స్ వేసాము మాకు ఇంకా రాలేదు క్వశ్చన్స్ అని చెప్పి చాలాసేపు నుంచి వెయిట్ చేసి చాలా కోపంగా ఉన్నారు. యా ఎగ్జాక్ట్లీ అవును అలాగే చూస్తున్నారు. సరే కొట్టకండి నెక్స్ట్ మీకే మిమ్మల్ని నిన్ను ఓకే అలాంటివి ఏం చేయరు వాళ్ళు ప్రేమిస్తారు అంతే. ప్రేమ మాత్రమే అందిస్తారు ఇంకేం చేయరు. థ్యాంక్ యూ అండి. ఓకే ఏం లేదండి పర్సులు ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయా ఉన్నాయా లేవా? ఏదో ఫ్రెండ్ మీద అసలు సమాధానమే రావట్లేదు. పర్సులు ఉన్నాయండి ఇంట్లో పెట్టొచ్చామంటారా? ఉన్నాయి కదా. ఆ పర్సులో కానీ మీ ఫోటో అంటే మీ ఫ్యామిలీ ఫోటో వైఫ్ ఫోటో కానీ లేకపోతే మీ ఫ్యామిలీ ఫోటో ఉందండి ఎవరి దగ్గరైనా ఉంటే ఫాస్ట్ గా స్టేజ్ మీద వద్దు పర్వాలేదు. లవర్ ఫోటో ఉన్నా ఓకే. 4 ఉన్నాయా? అప్పుడు ఏం ఎనర్జీ ఏమండి సూపర్ అండి. మీరు నిజంగా మీ ఓపిక మెచ్చుకోవచ్చు. త్వరగా ఎవరు వస్తారు వాళ్ళకి ఫస్ట్ అండి. నలుగురు అంటున్నారు స్టేజ్ రావాలి. రండి స్టేజ్ మీద రండి. స్టేజ్ మీదకి ఎవరు వస్తున్నారు వాళ్ళకి గిఫ్ట్. రండి రండి త్వరగా రండి సార్. పాప సార్ మీరు ఎత్తుకొని వస్తున్నారు. రండి స్టేజ్ ఎక్కేసండి ఫస్ట్. సార్ ఏంటి సార్ 2 ఫోటోలు? అలా అంటారా సార్? అంటే వీళ్ళు ఒక రకంగానే ప్రేమ చూపించారు. 2 రకాలుగా ప్రేమను చూపిస్తున్నారు వాళ్ళ వైఫ్ మీద. అవునండి అంటే 2 ఫోటోలు ఉన్నాయండి. ఎవరి దగ్గర ఉన్నాయండి? ఒక్క ఫోటోనే ఉంది. కానీ సార్ దగ్గర 2 ఫోటోలు ఉన్నాయి. ప్రేమ ఎక్కువ సార్ మీకు. ఓకే అయితే సో ఇక్కడ ముగ్గురు కూడా ఉన్నారు కాబట్టి ముగ్గురుతో ఒక క్వశ్చన్ అడిగిద్దామండి. ఓకే సో ఇలా అని కాదు ఫోటోస్ కాదు ఫోటోస్ అవన్నీ తర్వాత కొన్ని నిజం చెప్పాలి. మరి 2 ఎందుకు పెట్టున్నారు సార్? వాళ్ళు చెప్పేది అవసరం కాబట్టి సార్ మీ ప్రేమ నేను అర్థం చేసి ఈ మధ్య ఫోటోలు ఈ విధంగా కూడా ఇస్తున్నారు. ఓకే ఇలా పనికి వచ్చాయి అనమాట. ఆధారంగా వాడుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో ఒక సాంగ్ తర్వాత మీకు ఒక 2 క్వశ్చన్స్ అండి. ఇదేం క్వశ్చన్స్ అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏం లేదు ఆ క్వశ్చన్స్ వేస్తాం. ఏంటంటే నిజం చెప్పకపోతే మా మిషన్ అక్కడ అరుస్తుంది. ఓకేనా? నిజం చెప్తే ఓకే ఆల్రెడీ ఉంటుంది లేకపోతే అరుస్తుంది. ఓకే మీ మీ పేరు సార్? రాజశేఖర్ రెడ్డి గారు. ఏ ఊరు సార్? కడప నుంచి వచ్చి. ఓకే మీ వైఫ్ గారు వచ్చారా? ఎక్కడున్నారు మేడం? రండి మేడం రండి మేడం. అంటే మీ మీద ఎంత ప్రేమ ఉన్న దగ్గరగా చూసుకోండి మేడం. దూరంగా రండి సార్. మీరు కూడా రండి సార్. కొన్ని ఇక్కడ ఫెయిల్ అయ్యి అనుకోండి అక్కడ చూసుకోవు. అప్పుడే మీకు భయం వచ్చేసింది కదా. లేదండి చూద్దాం ట్రై చేద్దాం. ఓకే మీ భార్య అంటే మీకు ఎంత ఇష్టం? మీ వైఫ్ కాదు సార్ వాళ్ళ వైఫ్ గురించి ఏ కొండ అక్కడ నో ఉంది. ఏ కొండ చెప్పండి. కొండ అంటే పెద్ద కొండ. మేడం కూడా చూడండి ఎంత ఆశగా చూస్తున్నారు. ఏ కొండ చెప్పండి సార్. తిరుపతి కొండ. హిమాలయ కొండ. గుండె ఎంత? మనసు అంత.
విషయమంతా మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. సార్ మీ వైఫ్ అంటే ఇష్టం లేదు, అర్థమైపోయింది. నేనంటే ఎంత ఇష్టం సార్? నాకు అసలు ఇష్టం లేదు. చూసారా, మీకు గొంతులో నుంచి వచ్చింది మాట, మీ మనసు మాట అక్కడ చెప్పేసింది. చూసారా ఒకటి 2 సార్లు. ఓకే, ఏం లేదు, జస్ట్ ఒకసారి కానీ చెప్పండి. మీరు కూడా ఒకసారి సరే ఒక నిమిషం ఉండండి. సరే అండి, మీ వైఫ్ గారు ఎక్కడ ఉన్నారు? మేడం పేరు రజనీ గారు. రజనీ గారు రండి. సరే మేడం ఇలా రండి. మేడం ఓకే, సో మేడంని పెళ్లి రోజు నుంచి ఇప్పటి వరకు మీరు చాలా జాగ్రత్తగా చూస్తున్నారు కదా? వైఫ్ పార్ట్నర్ని చూసుకునేది భర్తనే కాదనట్లేదండి. అంటే పెళ్ళైన కొత్తలో కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది, రాను రాను కొంచెం అలా అలా ఉంటుంది కదా, అంతే. అది తప్ప తప్ప ఇద్దరు మీద ఒకే మాట మీద ఉన్నారు. వచ్చేటప్పుడు ఏమైనా మాట్లాడుకుంటూ వచ్చారా? లేదా లేదా ఓకే, సరేనండి. మీరు పెళ్లి కాక ముందు ఎవరైనా లవ్ చేశారా? ఎవరిని లవ్ చేయలేదండి. చూసారా, ఇప్పుడు లేట్గా వచ్చిన సమాధానం. ఎంతమంది అండి, ఎంతమంది లవ్ చేసింటారు? మగ్గం అంటే నాకు చాలా కష్టంగా ఉంది నమ్మడానికి. చూసారా, నాకన్నా ముందు అక్కడ ఇంకో మాట ఒకటేనా? ఓకే, ఎలా ఓకే, మొత్తానికి అది వదిలేసేయండి. మరి మేడంకి ఇప్పటి వరకు ఎప్పుడైనా ఐ లవ్ యూ అని చెప్పారా? నిజం, మీ వైఫ్ కి ఇంతవరకు ఐ లవ్ యూ అని చెప్పలేదా? పోనీ ఇప్పుడు మాకన్నా చెప్పండి సార్. ఎక్కడ ఉంటది? అక్కడ మీకు హార్ట్ కదా ఉండేది. రెండు ఉన్నాయన్నమాట. ఏదైనా ఒక్కరికి ఇవ్వండి సార్ చోటు, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకరికి అప్పుడు ఆనాటి కాలంలో ఏమి గుర్తుకు రావట్లేదా? మిస్సింగ్ డిలీట్ చేయండి సార్ మైండ్ లో నుంచి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సార్ మీరు సార్ మేడం ఎక్కడున్నారు? రావాలి మేడం, మీరు ఉండాలి. ముగ్గురు వచ్చారు, ముగ్గురు ఉండాలి. మేడం మీరు కూడా ఉండాలి సార్. కొంచెం రండి సార్. భయపడ్డారా? చెమట్లు బాగా పట్టేసాయి సార్, చెమట్లు బాగా పట్టేసాయి. మేడం ఎక్కడున్నారు? మాధవి గారు, మాధవి గారు నో నీలింగ్ రండి మేడం. బాగున్నారా మేడం? అక్కడ మిమ్మల్ని మీరు అడిగారు, ఇక్కడ మేము మిమ్మల్ని అడుగుతున్నాము. రండి, ఫ్రంట్ రండి. ఓకే, చాలా బాగా చూడండి. భయపడుతున్నారు కదా? భయపడుతున్నారంటే లేదంట సార్, అంటే భయం లేదు. చూసారా, ప్రేమ ఉంది, ప్రేమ ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్, మీకు పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 25 years. ఈ 25 years లో మేడంకి ఎన్ని నగలు తీసిచ్చారు? ఏదైనా 25 ఏజ్ ఒక లెక్క, అంటే అదే లెక్క ప్రకారం వెళ్తున్నారా? రియల్ గానే అంటే కేజీలా, గ్రామ్సా, నంబర్స్ 25. ఓకే, సో మేడంకి ఎప్పుడైనా పువ్వు తీసుకొచ్చారా? విషయాన్ని ఎలాగో చెప్పేస్తుంది, మనమే నిజం చెప్పేద్దాం అని చెప్పేస్తున్నారు, ఒప్పేసుకుంటున్నారు. మొత్తానికి థ్యాంక్స్ అండి. ఒకసారి గట్టిగా చెప్పండి ఇవ్వండి వీళ్ళకి. కానీ యూజ్ అవ్వట్లేదు, మాకు ముందుగానే ఒప్పేసుకుంటున్నారు. తెచ్చివ్వలేదు ఇంతవరకు, అసలు నగలు మాత్రం తెచ్చిచ్చారు. మీరు చెప్పండి సార్, ఎందుకు పూలు తెచ్చింది? అలా జరిగిపోయింది సార్. రేపైనా తెచ్చేస్తారా మేడంకి?
ఓకే, ఇంటి ముందు ఎవరైనా లవ్ చేశారా? లేదు. చూడండి సార్, ఇది మాత్రం అబద్ధం చెప్పారు, అందుకే వచ్చింది. చెప్పండి ఈసారి, చెప్పండి, పర్వాలేదు. నిజంగా నిజంగా. ఓకే, కాలేజ్ లైఫ్ లో అండి, స్కూల్ లైఫ్ లో, కాలేజ్ లో చూసారా ఎంత కంగారుగా కొట్టుకుంటుందో? నిజం చెప్పేసి స్కూల్ డేస్ లో గుర్తులేదా? అంటే టీచర్ ఎవరో ఒకరు ఉంటారు కదా ఇష్టంగా, లవర్స్ మర్చిపోలేదా అండి? గుర్తే లేదు. మేడం ఎప్పుడు మేడం ఖర్చుకుంటే ఏమైనా సారికి చెమటలు పట్టేస్తుంది. ఓకే, మేడం కి మీరు సపోజ్ మీకు చాలా అమౌంట్ వచ్చేసిందండి, మీ చేతికి చాలా డబ్బులు వచ్చేస్తాయి. మరి ఆ డబ్బులన్నీ వస్తే మేడం కోసం మీరు ఏం చేస్తారు? ఆ డబ్బులతో చాలా మేడం దగ్గర ఉన్నాయా? మీ దగ్గర ఏం లేదా? అయిపోయింది, మొత్తం అయిపోయింది. 25 years అయిపోయింది. 50 రోజు ఖర్చులు అంతే. స్మోకింగ్, డ్రింకింగ్, అప్పుడప్పుడు అనండి, ఓకే అంటుంది. లేదా మేడం మీరు ఒక వైపునే చూశారు, సార్ రెండో వైపుని చూడండి రేపటి నుంచి. తట్టుకోలేదు.